హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఇవాళ వీడియోలో మనం డిస్కస్ చేసుకునే టాపిక్ ఆర్పిఎఫ్ నుంచి మనకి రీసెంట్గా నోటిఫికేషన్ రావడం జరిగింది కదా. సో ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ అండ్ ఎస్ఐకి సంబంధించిన ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్ పేపర్స్ మనకి జనరల్ అవేర్నెస్, ఓన్లీ జనరల్ అవేర్నెస్ గురించి డిస్కస్ చేసుకుంటున్నాం కదా. సో 2 డేస్ బ్యాక్ నేను ఒక వీడియో పోస్ట్ చేశాను. ఆర్పిఎఫ్ షిఫ్ట్ 1లో అడిగిన ఎగ్జామ్ అనమాట. షిఫ్ట్ 1లో మనకి జిఎస్ ఏవైతే క్వశ్చన్స్ అడిగారో సో దాని గురించి మనం డిస్కస్ చేసాం. సో ఈ వీడియోలో మనము 33/2019 అడిగిన థర్డ్ షిఫ్ట్న ఏవైతే జనరల్ అవేర్నెస్ క్వశ్చన్స్ ఉన్నాయో వాటిని మనం డిస్కస్ చేసుకుందాం. ఓకేనామా? సో ఇంకెందుకు లేట్, మన వీడియో స్టార్ట్ చేసేద్దాం. సో ఈ జనరల్ అవేర్నెస్ క్వశ్చన్స్ అనేవి మనకి చాలా యూస్ఫుల్ అవుతాయి అన్నమాట. ఎందుకు అంటే సో మనకి పేపర్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, సో క్వశ్చన్స్ ఎక్కడి నుంచి ఏ టాపిక్ నుంచి ఎక్కువ అడుగుతున్నారు అన్నది మనకి చాలా యూజ్ అవుతుంది అనమాట. సో ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్ పేపర్స్ కనుక మనం రివైజ్ చేసుకుంటే సో మనకి ఇది ఓన్లీ ఆర్పిఎఫ్కే కాకుండా ఎంటీఎస్కి కానీ, జీడీకి కానీ, సో ఎస్ఎస్సి జీడీకి కానీ, అండ్ ఇంకా మనకి సిహెచ్ఎస్ఎల్ ఉంది కదా, సిహెచ్ఎస్ఎల్ ఉంది, సిపిఓ ఉంది. సో ఇలా వేరియస్ ఎగ్జామ్స్ ఉన్నాయి కదా. సో వాటి అన్నిటికీ కూడా మనకి యూజ్ అవుతాయి మా. ఓకే, సో అందుకే మెయిన్ రీజన్ నేను ఈ ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ అనేవి చెప్పడం. ఓకేనమ్మా? సో నేను ఒక్కొక్క క్వశ్చన్ చెప్తాను, దానికి సంబంధించిన టాపిక్ కూడా చెప్తాను, అది మీరు రాసుకోండి. సో అది మీకు యూజ్ అవుతుంది. సో టాపిక్ వైజ్గా మనం వెళ్తూ ఉంటే మనకి కొంచెం రివిజన్ ఈజీగా అయిపోతుంది అనమాట. ఓకేనమ్మా? సో ఇంకెందుకు లేట్, మనము క్వశ్చన్స్ అనేవి స్టార్ట్ చేసేద్దాము. సో ఇవాళ మన ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఏంటి అంటే, సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సిటీస్ విత్ ద చిన్కాన్కరీ వర్క్ ఫర్ ఎంబ్రాయిడరీ ఆరిజినేటర్. సో మనకి చిన్కాన్కారీ అనేది ఎంబ్రాయిడరీ అనమాట. సో ఇది దేనికి సంబంధించింది అంటే, ఏ సిటీకి సంబంధించింది అంటే లక్నో సిటీకి సంబంధించింది. ఓకేనమ్మా? సో ఇది మనకి ఆర్ట్ అండ్ కల్చర్ అని చెప్తాము. ఓకేనమ్మా? సో ఆర్ట్ అండ్ కల్చర్ లైక్ జిఐ ట్యాగ్స్. సో జిఐ ట్యాగ్స్ 2023కి 2024కి సంబంధించినవి మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట జిఐ ట్యాగ్స్. ఓకేనమ్మా? సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో నేను యాప్టిట్యూడ్ డిస్కస్ చేయడం లేదు, యాప్టిట్యూడ్ నెక్స్ట్ వీడియోస్లో డిస్కస్ చేశాను. ప్రెసెంట్ అయితే మనకి జిఎస్ నుంచి ఎక్కువ వెయిటేజ్ ఉంది కాబట్టి, సో 50 మార్క్స్ కాబట్టి, సో మనం దీని గురించి డిస్కస్ చేసుకుందాం. ఓకేనమ్మా? నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి, ట్రాఫీస్ రిలేటెడ్. సో మీకు ఎప్పుడూ చెప్తూ ఉంటాను ట్రాఫీస్ అండ్ కప్స్ మోస్ట్ ఇంపార్టెంట్ అని చెప్పేసి. సో మళ్ళీ ట్రాఫీస్ అండ్ కప్స్ రిలేటెడే వచ్చింది చూడండి. విచ్ అమంగ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ ట్రాఫీ ఆర్ కప్ రిలేటెడ్ టు హాకీ. సో హాకీకి సంబంధించిన ట్రాఫీ కానీ కప్ కానీ ఏంటి అని అడుగుతున్నారు. సో ఇందులో మనకి నారాంగ్ కప్. సో నారాంగ్ కప్ మనం ఎప్పుడు వెళ్ళలేదు, సో దీన్ని హోల్డ్లో పెడదాం. నెక్స్ట్ ఇందిరాగాంధీ గోల్డ్ కప్, ఎస్ ఇది విన్నాము. సో ఇది మనకి హాకీకి రిలేటెడే. ఓకే, నెక్స్ట్ గుర్మీత్ ట్రోఫీ. సో ఇది కూడా మనకి హాకీకి రిలేటెడ్. నెక్స్ట్ బాంబే గోల్డ్ కప్. సో బాంబే గోల్డ్ కప్ కూడా హాకీకి రిలేటెడే, బట్ నరాంగ్ కప్ అనేది మనకి హాకీకి సంబంధించిన ట్రాఫీ కాదు. ఓకేనామా? నెక్స్ట్ సో మనకి హాకీ ట్రాఫీస్ నుంచి మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ కప్స్ కూడా. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామా. సో మన నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి అంటే పిహెచ్. పిహెచ్ వాల్యూస్ చాలా ఇంపార్టెంట్ మనకి, ఇది జనరల్ సైన్స్. ఓకే, జిఎస్ జనరల్ సైన్స్ చెప్తాము. సో పిహెచ్ వాల్యూ ఆఫ్ వాటర్కి సంబంధించిన పిహెచ్ వాల్యూ అని అడుగుతున్నారు. సో మనకి 7. ఓకే, సో మోస్ట్ ఇంపార్టెంట్. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటో చూద్దాం. సో ఇవన్నీ మనకి రీజనింగ్ మా. సో మనకి రీజనింగ్ కూడా నేను తర్వాత పెడతాను వీడియోస్. సో ప్రస్తుతానికి మనం అయితే జనరల్ అవేర్నెస్ ఎక్కువ స్కోర్ చేయాలి కాబట్టి, సో ఇవి క్విక్గా రివిజన్ చేసేసుకుందాం. ఓకే, విత్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్పోర్ట్స్ విత్ సచిన్ ప్రకాష్ అసోసియేటెడ్. సచిన్ ప్రకాష్ ఏ స్పోర్ట్కి సంబంధించిన పర్సన్ అడుగుతున్నారు. సో హీ ఈజ్ రిలేటెడ్ టు స్విమ్మింగ్. ఓకేనమ్మా? సో నేను ఇంపార్టెంట్ స్విమ్మింగ్, బ్యాడ్మింటన్, టెన్నిస్ ప్లేయర్స్కి సంబంధించిన వీడియో కూడా నేను చేశాను. సో అది ఎవరైనా చూడకపోయి ఉంటే వెంటనే ఆ వీడియో కూడా చూడండి మా. ఓకే, ఇట్స్ వెరీ యూస్ఫుల్, ఎందుకంటే అవి కరెంట్ అఫైర్స్లో ఉన్నాయి కాబట్టి, సో ఇంపార్టెంట్ వరకే నేను పెట్టాను. సో అవి చెక్ చేసుకుని వెళ్తే చాలు. ఓకే, నెక్స్ట్ ఎగ్జామ్కి వెళ్ళే 5 minutes ముందన్న ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ని మనం రివిజన్ చేసుకుంటే మనకి ఈజీ అయిపోతుంది మా. ఓకే, అండ్ మన నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సిటీస్ వర్
సభ ఫార్మ్డ్ బై గాంధీ. సో సత్యాగ్రహ సభ అనేది గాంధీ చేత ఫామ్ అయింది. ఓకే, సో ఎక్కడ ఫామ్ చేశారు? సో ఏ సిటీలో ఫామ్ చేశారు? బాంబే. ఓకే, సో బాంబే. నెక్స్ట్ క్వశ్చన్ మా. సో మనకి జీవీకే రావు కమిటీ. సో జీవీకే రావు కమిటీ మనకి దేనికి సంబంధించింది? ఉమెన్ రైట్సా, పంచాయతీ రాజా, హ్యూమన్ రైట్సా, చైల్డ్ వెల్ఫేరా? సో మనకి జీవీకే రావు కమిటీ విచ్ ఇస్ రిలేటెడ్ టు పంచాయతీ రాజ్. ఓకేమా. సో డెమోక్రటిక్ డీసెంట్రలైజేషన్ అని చెప్తాము. సో జీవీకే రావు కమిటీ గారు అనమాట. ఓకే, నెక్స్ట్. సో మనకి ఆర్టికల్స్ రిలేటెడ్. సో పైన చెప్పిన క్వశ్చన్ చూసారు కదా, పైన చెప్పిన క్వశ్చన్ మనకి కమిటీస్ మీద పడింది. సో కమిటీస్, వేరియస్ కమిటీస్ అని ఉన్నాయి మనకి. ఎడ్యుకేషన్ కమిటీ అని చెప్పి, వెల్ఫేర్ కమిటీ అని చెప్పి, ఇలా కమిటీస్ ఉన్నాయి. సో వాటి మీద ఒక బిట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఆర్టికల్స్ రిలేటెడ్. సో ఆర్టికల్స్ టాపిక్ మోస్ట్ ఇంపార్టెంట్ మా. సో ఆర్టికల్స్ మనకి రైట్ టు ఈక్వాలిటీ, రైట్ టు లైఫ్, రైట్ టు ప్రొటెక్షన్ ఆఫ్ లైఫ్, హెరిటేజ్, కల్చర్. సో ఇలా వేరియస్ ఉన్నాయి మనకి. ఆర్టికల్ 30 వరకు కూడా చాలా మోస్ట్ ఇంపార్టెంట్. అక్కడి నుంచి కూడా ఇంపార్టెంటే, కానీ మనకి మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ 30 బిలో వరకు చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో ఓకేనా. సో మనకి ఇక్కడ ఏమడుగుతున్నారు? ప్రొహిబిట్స్ ద ఎంప్లాయ్మెంట్ ఆఫ్ చిల్డ్రన్. సో చిల్డ్రన్కి సంబంధించి ఎంప్లాయ్మెంట్ ఫ్యాక్టరీస్లో, అంటే ఫ్యాక్టరీస్లో ఒక ఏజ్ తర్వాత పిల్లలు వర్క్ చేయడానికి అనుమతిస్తారు. ఓకే, సో అది చిల్డ్రన్స్ కూడా ఎంప్లాయ్మెంట్ అవకాశాలు ఇచ్చేందుకు. సో అది ఏ ఆర్టికల్ బేస్ మీద అంటే ఆర్టికల్ 24. ఓకేనమ్మా. ఒకవేళ పిల్లలు ఫ్యాక్టరీస్లో వర్క్ చేయకూడదు అని చెప్పేది ఆర్టికల్ ఏంటి అంటే ఆర్టికల్ 14. ఓకేమా. నెక్స్ట్ క్వశ్చన్. హూ ఈజ్ ద ప్రెసెంట్ ప్రెసిడెంట్ ఆఫ్ శ్రీలంక? సో శ్రీలంక ప్రెసిడెంట్, అప్పట్లో ప్రెసిడెంట్ ఎవరు అంటే మతిపార సిరిసేన. ఓకే, ఇది మనకి కరెంట్ అఫైర్స్ ఏమా. సో మనకి కరెంట్గా ఉన్న కరెంట్ అఫైర్స్ మీరు రివిజన్ చేసుకుంటే అది మీకు ఈజీ అవుతుంది. ఓకే, సో అలాంటి బిట్స్ స్కిప్ చేసేయండి. సో కరెంట్ ఈవెంట్స్ బిట్స్ స్కిప్ చేసేయండి, ఎందుకంటే మీకు ఇప్పుడు రివిజన్ చేసుకుంటారు కాబట్టి, సో మీకు అర్థమవుతుంది కాబట్టి ఇది కరెంట్ అఫైరా లేకపోతే జనరల్ అవేర్నెస్సా, అదే అని ఆ బిట్స్ ఏంటిది కానీ అర్థమవుతుంది కాబట్టి, సో మీరు అది స్కిప్ చేసేయచ్చు. ఓకేనమ్మా. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. విచ్ స్ట్రక్చర్ వాజ్ కన్స్ట్రక్టెడ్ టు కమరేట్ టు విజిట్ కింగ్ జార్జ్ టు ఇండియా 1911? సో మనకి కింగ్ జార్జ్, సో ఇతను 1911 ఇండియాకి వచ్చారంట. సో ఎక్కడ దేన్ని విజిట్ చేయడానికి వచ్చారు అని అంటే విక్టోరియా మెమోరియల్ని విజిట్ చేయడానికి వచ్చారు. ఓకేనమ్మా. సో ఇది మనకి ఆమ్, ఏం చెప్పొచ్చు అంటే, సో హిస్టరీ అని చెప్పొచ్చు. ఓకే, సో హిస్టరీ. హిస్టరీలో మనకి కొంతమంది చైనీస్ ట్రావెలర్స్ ఉంటారు కదా, విజిట్ చేయడానికి కోర్ట్ పోయిట్స్ని విజిట్ చేయడానికి వస్తూ ఉండేవాళ్ళు కదా. సో అక్కడి నుంచి మనకి బిట్ పడే ఛాన్స్ ఉంటుంది అనమాట. ఓకే, అండ్ మీకు ఒక బిట్ ఇస్తాను. చైనీస్ ట్రావెలర్, చైనీస్ ట్రావెలర్ అని మనం రీసెంట్గా వింటూ ఉంటాం కదా. సో అతని పేరు నాకు కమెంట్ చేయండి. చైనీస్ ట్రావెలర్ హియా సాంగ్ నేమ్, ఐ థింక్ అతను ఎక్కడ విజిట్ చేశారు, ఏ కోర్ట్ పోయేట్ దగ్గరికి విజిట్ చేశారు, అది నాకు కమెంట్ చేయండి మా. ఓకే, నెక్స్ట్. ద ప్రెసిడెంట్స్ రూల్ ఇన్ ఏ స్టేట్ మీన్స్ ఇఫ్ ద స్టేట్ ఈస్ రూల్డ్ బై. సో ప్రెసిడెంట్స్ రూల్ స్టేట్లో, దట్ స్టేట్ ఈజ్ రూల్డ్ బై, ఎవరి చేత రూల్ చేయబడుతుంది అని అడుగుతున్నారు. ప్రెసిడెన్సీ రూల్ ప్రకారం స్టేట్ అనేది ఎవరి చేత రూల్ చేయబడుతుంది అంటే గవర్నర్. సో ఆ స్టేట్కి సంబంధించిన గవర్నర్ చేత రూల్ చేయబడుతుంది. ప్రెసిడెన్సీ ఏంటి? ప్రెసిడెన్సీ అంటే ఏంటి? ప్రెసిడెంట్ అంటే ఇప్పుడు మనకందరికీ ప్రమాణ స్వీకారాలు చేయిస్తారు. సో దానికి మనం ప్రెసిడెంట్గా డామ్ షూర్గా గుర్తుపెట్టేసుకోవచ్చు. ఆ ప్రెసిడెన్సీ రూల్ ప్రకారం స్టేట్లో మనకి ఎవరు స్టేట్ని ఎవరు రూల్ చేస్తారు అని అడుగుతున్నారు. గవర్నర్ ఆఫ్ ద స్టేట్ అని చెప్తారు. అంటే ఆ పర్టికులర్ స్టేట్ యొక్క గవర్నర్ చేత రూల్ చేయబడుతుంది అని చెప్తాము. ఓకేనమ్మా. నెక్స్ట్. హూ అమాంగ్ ద ఫాలోయింగ్ వాజ్ ద ఫస్ట్ పర్సన్ టు ల్యాండ్ ఆన్ ద మూన్? సో ఇది మన అందరికీ తెలిసిందే. మూన్ మీద ఫస్ట్ పర్సన్ ల్యాండ్ అయింది ఎవరు అంటే నీల్ ఆమ్స్ట్రాంగ్. ఓకేనమ్మా. నెక్స్ట్ క్వశ్చన్. ఇవన్నీ మనకి జనరల్ రీజనింగ్ మా. సో ఇవి కూడా నేను చెప్తాను, మిస్ అవ్వను. సో ఎంటీఎస్కి సంబంధించిన జనరల్ అవేర్నెస్ సిరీస్ కూడా స్టార్ట్ చేశాను. అప్ టు క్లాస్ 9 వరకు అయిపోయినాయి.
సో క్లాస్ 9 వరకు కంప్లీట్ చేశాను. ఐ థింక్ 15 ఆర్ 20 క్లాసెస్‌లో మనకి ఎంటీఎస్ సిరీస్ అనేవి కంప్లీట్ అయిపోతాయమ్మా. సో జనరల్ అవేర్‌నెస్ సిరీస్ వరకే కంప్లీట్ అయితాయమ్మా. ఇంగ్లీష్ సిరీస్ కూడా స్టార్ట్ చేస్తాను. సో దీంతో పాటుగా సిహెచ్ఎస్ఎల్, జీడీ అండ్ సిహెచ్ఎస్ఎల్, జీడీ, సిహెచ్ఎస్ఎల్, జీడీ అండ్ ఇవి కూడా నేను స్టార్ట్ చేస్తానమ్మా. ఓకే. నెక్స్ట్ హ్మ్. ఇవన్నీ కంప్లీట్ చేశాను కదా! సో యాహ్! నెక్స్ట్ సో మనకి సిహెచ్ఎస్ఎల్ నోటిఫికేషన్ వచ్చింది కదా! సో దాంట్లో ఆహ్, జనరల్ అవేర్‌నెస్ కూడా ప్రీవియస్ ఇయర్స్ క్వెషన్స్ నేను డిస్కస్ చేస్తానన్నమాట. సో కంప్లీట్‌గా మీరు అవి చూడండి. ఎంటీఎస్‌కి సంబంధించినవి కూడా చూడండి. ఎందుకంటే అవి మీకు చాలా యూజ్ అవుతాయి. ఓకే. నెక్స్ట్ ఇవన్నీ మనకి రీజనింగ్‌కి సంబంధించినవి. యాహ్! ఫైన్. ఓకే. దెన్ చూడండి మనకి 5 ఇయర్ ప్లాన్. సో మనకి జీడీలో మోస్ట్ ఇంపార్టెంట్ ఎస్ఎస్‌సి జీడీలో ఎక్కువగా రిపీట్ అయ్యేది 5 ఇయర్ ప్లాన్ నుంచి బిట్ పడతదనమాట. నేను రాసిన షిఫ్ట్‌లో కూడా 5 ఇయర్ ప్లాన్ నుంచి మనకి బిట్ వచ్చింది. పోవర్టీ ఎలివేషన్ నుంచి వచ్చింది నాకు. పోవర్టీ ఇండస్ట్రియల్, ప్రైమరీ, ప్రైమరీ అంటే ఏంటి? ప్రైమరీలో ఏమేమి ఉంటది? సో ఫస్ట్ 5 ఇయర్ ప్లాన్‌లో దేనికి సంబంధించిన కాన్సెప్ట్, సెకండ్ 5 ఇయర్ ప్లాన్‌లో ఇండస్ట్రీకి సంబంధించింది, థర్డ్‌దేమో ఇండస్ట్రీస్‌కి సంబంధించింది, ఫస్ట్‌దేమో అగ్రికల్చర్‌కి సంబంధించింది. సో ఇలా అడుగుతాడనమాట. వేరియస్ ఆస్పెక్ట్స్‌లో అడుగుతారు. సో మనకి ఫస్ట్ 5 ఇయర్ ప్లాన్ అనేది ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు? ఎప్పటి నుంచి ఇండియాలో ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది అంటే 1951 టు 1956 అని చెప్తాము. సో ఇయర్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇయర్స్ ఏముంది కానీ మన 5 ఇయర్స్ గ్యాప్ తీసుకొని మనము చెప్పొచ్చు కానీ బట్ ఆ కాన్సెప్ట్ ఏంటో చాలా ఇంపార్టెంట్. ఓకేనమ్మా. నెక్స్ట్ యా ఇదిగోండి చూడండి. తాజ్ మహల్ ఈజ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ విచ్ రివర్ అని అడుగుతున్నారు. సో యమున, ఇది అందరికీ తెలిసిందే. అది మనకి డైరెక్ట్ బిట్టే కదా. యా సబ్సిడరీ అలియన్ సిస్టమ్ ఉన్నప్పుడు మనకి గవర్నర్ జనరల్ ఎవరు అని అడుగుతున్నారు. లార్డ్ వెల్స్లే. ఓకే. సబ్సిడరీ అలియన్ సిస్టమ్ మనకి లార్డ్ వెల్స్లే ఉన్నప్పుడు గవర్నర్ జనరల్ అనమాట. ఓకేనమ్మా. సో మోస్ట్ ఇంపార్టెంట్ గవర్నర్ జనరల్ నుంచి ఖచ్చితంగా బిట్ బిట్ పడుతుంది. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ గేమ్స్ ఇస్ అసోసియేటెడ్ ఫిరోజీ షా కోట్లా గ్రౌండ్. సో ఫిరోజీ షా కోట్లా గ్రౌండ్ అనేది మనకి ఏ గేమ్కి సంబంధించింది అంటే క్రికెట్. ఓకే. నెక్స్ట్ ఫస్ట్ పేపర్ కరెన్సీ ఎప్పుడు ఇండియాలో ఇంట్రడ్యూస్ చేశారమ్మా? 1861లో ఇంట్రడ్యూస్ చేశారు. ఓకేనా. నెక్స్ట్ 1861 ఇయర్ మోస్ట్ ఇంపార్టెంట్. ఓకే. నెక్స్ట్ ద 5 ఇయర్ టర్మ్ ఆఫ్ ద ప్రెసిడెంట్ ఈస్ క్యాలిక్యులేటెడ్ ఫ్రమ్ ద. సో ఎప్పటి నుంచి ప్రెసిడెంట్స్ యొక్క తన యొక్క టర్మ్ని క్యాలిక్యులేట్ చేస్తారు అంటే డే హీ అజ్యూమ్స్ ఛార్జ్. తను ఛార్జ్ ఎప్పుడైతే తీసుకుంటాడో అప్పటి నుంచి క్యాలిక్యులేట్ చేస్తారనమాట ప్రెసిడెన్సీ టర్మ్ అనేది. ఓకే. ఫర్ సపోజ్ ఇప్పుడు ప్రెసిడెంట్ ఈరోజు ప్రమాణ స్వీకారం చేశారు, ఈరోజు జాయిన్ అయిపోయారు తన జాబ్లోకి. సో ఇవాటి నుంచి తన జాబ్ని క్యాలిక్యులేట్ చేస్తారనమాట అప్ టు 5 ఇయర్స్ వరకు. ఓకేనమ్మా. నెక్స్ట్ సో ఇవన్నీ మనకి రీజనింగ్. నెక్స్ట్ ఇదిగో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ప్లేసెస్ ఈజ్ నోన్ యాజ్ ద గ్రానరీ ఆఫ్ సౌత్ ఇండియా. సో మనకి గ్రానరీ ఆఫ్ సౌత్ ఇండియా అని ఏ ప్లేస్ నేను చెప్తాము అంటే తంజావూర్. ఓకేనమ్మా. సో తంజావూర్. అండ్ మీకు ఇంకో క్వశ్చన్, గార్డెన్ ఆఫ్ స్పీసెస్ అని మనం ఏ ఏ ఏ ప్లేస్ అని చెప్తాం, ఏ ప్లేస్ చెప్తాం. సో అది కూడా మన సౌత్ సైడే ఉంటుంది. నాకు కమెంట్ చేయండి. నెక్స్ట్ ద వైటమిన్ గివెన్ ఫర్ ట్రీట్మెంట్ ఆఫ్ కామన్ కోల్డ్. సో కామన్ కోల్డ్ వచ్చినప్పుడు మనకి ఒక వైటమిన్ని ఇస్తారనమాట. సో అది ఏ వైటమిన్ అంటే వైటమిన్ సి. ఓకేనమ్మా. అండ్ నెక్స్ట్ ద ఫస్ట్ ఫిలిం మేకర్ టు రిసీవ్ ద భారత రత్న అవార్డ్. సో ఫస్ట్ ఫిలిం మేకర్ భారత రత్న అవార్డ్ ఎవరికి వచ్చింది అంటే సత్యజిత్ రే. ఓకే. సత్యజిత్ రే. సో ఇది మా ఇవాళ క్వశ్చన్స్ మనకి ఆర్పిఎఫ్లో అడిగిన జనరల్ అవేర్నెస్ షిఫ్ట్ 3లో అడిగిన క్వశ్చన్స్ మా. నేను షిఫ్ట్ 2 ఇంకా చేయలేదు. షిఫ్ట్ 2 నెక్స్ట్ వీడియోలో చేస్తాను. సో ఇది షిఫ్ట్ 3 మా. సో ఎవరికన్నా
అర్థం కాకపోయి ఉంటే నాకు కమెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. ఓకేనామా? సో ఇవి చాలా యూజ్ అవుతాయి అన్నమాట. సో ఎగ్జామ్కి వెళ్ళే ముందు ఒక్కసారి రివైజ్ చేసుకున్నా మనకి చాలా యూస్ఫుల్ ఉంటుంది. ఓకేనామా? అండ్ సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి అండ్ షేర్ చేయండి అండ్ ఖచ్చితంగా నాకు సపోర్ట్ చేయండి మా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. టేక్ కేర్. బాయ్ బాయ్.